నెల్లూరు రాజకీయాలు ఘాటెక్కాయి. విద్యా సంస్థల్లో తనిఖీల విషయంలో టీడీపీ వైసీపీ నేతలు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ప్రభుత్వ తప్పులను ప్రస్తావిస్తే ప్రత్యర్థుల ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని చూడడం సరికాదని వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మరోవైపు మంత్రి నారాయణను టార్గెట్ చేస్తే ఊరుకునేది లేదని టీడీపీ కౌంటర్ ఇస్తోంది. వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి విద్యా సంస్థల్లో అధికారులు తనిఖీ చేయడాన్ని నిరసిస్తూ వైసీపీ నిరసన తెలిపితే కౌంటర్ గా సంప్రోక్షణ చేసింది టీడీపీ. విద్యా సంస్థల్లో సోదాలపై వైసీపీ విమర్శలకు బదులిచ్చారు మంత్రి నారాయణ. గత ప్రభుత్వం మాదిరి తాము కక్ష సాధింపునకు దిగితే సీన్ వేరేలా ఉంటుందన్నారు. నేను మంత్రినయ్యి మా పిల్లలకి ఇన్స్టిట్యూషన్ మొన్న జరిగిందంట. ఈరోజు కూడా నేను ఫోన్ చేయాలి ఎవరికి, వాడు చూసుకుంటారులేని, వాడు చేసుకుంటే మంత్రి నేను ఈ రాష్ట్రానికి, ఎన్డీఏలో నేను ఈరోజు మంత్రిని. కాబట్టి ఆయన చంద్రశేఖర్ ఏదో హైప్ చేసుకోవడానికి అందరిలో నేను బ్రహ్మాండం, నేను అంత చేస్తానని చెప్పుకోవడానికి నన్ను అడిగేస్తున్నట్టు ఇదే కానీ ఆయనలాగా చేస్తే 1924లో ప్రతిరోజు నేను ఇదే పని చేసి ఉండాలి. ఆయన చేసినట్టు నాకు పెట్టిన ఇబ్బందులకి, గత ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులకి నేను ప్రతిరోజు చేసి ఉండాలి. ఇది కరెక్ట్ కాదు. వైసీపీ హయాంలో నారాయణ విద్యా సంస్థల జోలికి వెళ్లలేదన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చంద్రశేఖర్ రెడ్డి సంస్థలపై పగబట్టడం సరికాదన్నారు. నువ్వు నీ కాలేజీలు ఎక్కడెక్కడైతే నడుపుతున్నావో, నెల్లూరు జిల్లాను తీసుకుందామా, ఎక్కడ తీసుకుందామా, వాటికున్న అనుమతులు ఏంటి, నీకున్నటువంటి ప్లే గ్రౌండ్ ఏంటి, నీకున్నటువంటి పార్కింగ్ ఫెసిలిటీ ఏంది, నీకున్నటువంటి స్ట్రెంగ్త్ ఎంత, నువ్వు ఏ కాలేజీ దగ్గర పర్మిషన్ తీసుకొని బిట్లుగా ఎక్కడెక్కడ నడుపుతున్నావు, వీటన్నిటి మీద పారదర్శకంగా నువ్వు సూచించినటువంటి, నువ్వు నియమించుకున్నటువంటి వ్యక్తుల ద్వారా కాకుండా ఏదైనా ఒక కమిటీలాగా ఏర్పాటు చేసి, ఒకవేళ ఈ జిల్లాలో ఉండేటువంటి అన్ని అఖిలపక్షంలాగా ఏర్పాటు చేసి ఈ జిల్లాలో ఉండేటువంటి అన్ని కాలేజీలని పరిశీలించడానికి నువ్వు సిద్ధమా? ఆ ఛాలెంజ్ని నువ్వు స్వీకరిస్తావా? ఆయన దగ్గర పోయి ఎమ్మెల్యేలందరం తీసుకొచ్చానా అని అన్నాడు. అసలు ఎమ్మెల్యేలు తీసుకురావడానికి నువ్వేడుండవు నెల్లూరు జిల్లాలో? నువ్వు 4.5 సంవత్సరం పత్తా లేకుండా పారిపోతివే. నువ్వేడ కనపడ్డావు నెల్లూరు జిల్లాలో? లేవే. ఎవరికి అసలు ఎత్తుకునే ఏమన్నా మీడియా వాళ్ళు ఎత్తుకున్న టార్చ్ లైట్ తీసుకున్నప్పుడు నువ్వు కనపడకపోతివి. డిఎస్సీలో అక్రమాలను ప్రశ్నిస్తే తన విద్యా సంస్థలకు నోటీసులు ఇస్తున్నారని మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. మీరు ఎంతమంది నాయకుల్ని అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేస్తున్నారన్నది అందరికీ కూడా స్పష్టమైంది. ఈరోజు ఇంకొక అడుగు ముందుకేసి ఎవరి మీదనైనా కూడా కేసులు పెట్టడానికి అవకాశం లేదు, అక్రమ కేసులు పెట్టడానికి అవకాశం లేదంటే వారి సొంత వ్యాపార సంస్థలు కానీ ఏదైనా విద్యా సంస్థలు ఉంటే వాటిని కూడా ఏదో ఒక విధంగా నిర్బంధించాలన్న ఆలోచనతో మీరు ప్రవర్తిస్తున్నటువంటి తీరు మాత్రం ఈరోజు ప్రజలు ఎవరు కూడా హర్షించేటువంటి పరిస్థితి లేదు. వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిపై ప్రభుత్వం కక్ష సాధింపునకు దిగలేదన్నారు టీడీపీ నేత రూప్ కుమార్ యాదవ్. మంత్రి నారాయణపై తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. చంద్రశేఖర్ రెడ్డి గారు మీకు మళ్ళీ చెప్తున్నాం, మీకు వంత పాడేదానికి వచ్చినట్టు ఎమ్మెల్సీలకి చెప్తున్నాం, మా నారాయణ సార్ దేనికైనా సరే అభివృద్ధితోనే సమాధానం చెప్తాడు, అభివృద్ధితో సమాధానం చెప్తాడు నారాయణ సారు. ఎవరు చేయని విధంగా డిఆర్ హై స్కూల్ చేస్తే దాని మీద అనేక రకాల అభాండాలు. డిఎస్ఆర్ హై స్కూల్ ఒక్కసారి పోయి చూడండి, మూలాపేటలో ఉన్నటువంటి డిఎస్ఆర్ హై స్కూల్ ఈరోజు పిల్లలకి సీట్ల కోసం మున్సిపల్ స్కూల్స్లో సీట్లు లేవని చెప్పే బోర్డులు ఈరోజు నెల్లూరు నగరంలో దర్శనమిస్తున్నాయంటే అది నారాయణ సార్. మంచి పనులు పనిచేస్తూ ఉంటే వీలైతే అభినందించండి, లేకపోతే కామ్గా ఉండండి, అంతే తప్ప ఇటువంటి దుర్మార్గపు పనులు, ఇటువంటి చీప్ రాజకీయాలు, చీప్ పాలిటిక్స్ చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా హితవు పలుకుతున్నాం. రాజకీయ నేతల ముసుగులో నిబంధనలు పాటించకుండా విద్యా సంస్థలు నడిపే వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు నెల్లూరు టీడీపీ నేతలు.